నమస్తే వెల్కమ్ టు ఎలక్షన్ గ్రౌండ్ రిపోర్ట్. ఇప్పుడు నా పేరు ప్రియా రమేష్. నేను ప్రణయ్. రైట్, ఇప్పుడు చూసుకుంటే తెలంగాణలో చాలా ఎన్నికల హోరు చాలా ఒక సమరంగా జరుగుతోంది. అండ్ ఇప్పుడు కేవలం ఎన్నికలకు 39 రోజుల గడువు మాత్రమే ఉంది. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఇందులో అధికార పార్టీ మట్టుకు 2 పర్యాయాలు గెలిచి ఆ తర్వాత 3వ సారి కూడా హ్యాట్రిక్ కొట్టడానికి రెడీలా ఉంది. ఇకపోతే టీ కాంగ్రెస్ ని చూసుకుంటే ఇప్పటికే ఎలక్షన్స్ కు హీట్ పెంచుతోంది. ఆ తర్వాత బీజేపీని చూసుకుంటే పోరులో ఉన్నానా లేదా అన్నట్టుగా సాగుతుంది. అండ్ ఇవన్నిటి గురించి పక్కన పెడితే ఒకసారి ఎలక్షన్ గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది, ఈ రోజు మనము ఏ నియోజకవర్గం తీసుకోబోతున్నాం అంటే ముందుగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని మనం ఈరోజు తీసుకోబోతున్నాం. అండ్ ఇందులో 33 మండలాలు అండ్ 530 విలేజెస్ ఉన్నాయి. ఇందులో అతి ముఖ్యంగా చూసుకుంటే శాసనసభ నియోజకవర్గాలు 7 ఉన్నాయి. అందులో మొదటగా ఒక ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల. ఇందులో ముందుగా మనం ఆర్మూర్ తీసుకుందాం. ఆర్మూర్ లో 5 మండలాలు, ముందుగా ఆర్మూర్, నందిపేట్, మక్లూర్, ఆలూరు, డొంకేశ్వరి 5 మండలాలు కూడా ఉన్నాయి. అండ్ ముందుగా మనం 2009లో ఎన్నికలు చూసుకుంటే అందులో టీడీపీ పార్టీ నుంచి అన్నపూర్ణ ఆలేటి 49,900 మెజార్టీతో గెలుపొందింది. అండ్ కమింగ్ టు 2014 ఎన్నికలకు చూసుకుంటే టిఆర్ఎస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి 67,555 ఓట్లతో గెలిచారు. అందులో 13,964 మెజార్టీని చూపించుకున్నారు. ఇప్పుడు చూసుకుంటే 2018వ ఎన్నికలను చూసుకుందాం. 2018 ఎన్నికలకు సంబంధించి మనం ముందుగా మాట్లాడాలి అంటే మొత్తం నిజామాబాద్ పార్లమెంట్కి సంబంధించి ఎన్నికల అడావిడి ఇప్పటికే మొదలైంది. పలు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు పోటాపోటీలు పడుతున్న నేపథ్యంలోనే ఇక 2018-2023 ఎన్నికలు రసవత్తంగా సాగేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఈసారి జరగబోతున్నటువంటి ఎన్నికలకు సంబంధించిన నేపథ్యంలో ఒకసారి 2018కి సంబంధించి ఆర్మూర్ నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో ఆ యొక్క మెజారిటీ ఎంత అన్నటువంటి వివరాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించి 2018లో మొత్తం ఓటర్ల సంఖ్య 1,40,397 ఓటర్లు ఉండగా అందులో మెజారిటీగా గెలిచినటువంటి పార్టీ అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందడం జరిగింది. అక్కడ మెజారిటీ చూసుకుంటే 28,795 ఓట్ల మెజారిటీతో అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. రైట్, ఇప్పుడు చూసుకుంటే మొత్తంగా ఓట్లు 1,40,397 ఓట్లు ఉన్నాయి. అందులో బీఆర్ఎస్ నుంచి జీవన్ రెడ్డి గెలుపుకు 72,125 ఓట్లతోటి 51.37% తోటి ఆయన 28,795 మెజార్టీతో గెలుపొందారు. అండ్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసింది ఆకుల లలిత, తను 43,330 ఓట్లతోటి ఓటమి పాలయ్యారు. ఇకపోతే బీజేపీ నుంచి వినయ్ కుమార్ రెడ్డి ఓటమి పాలయ్యారు 19,599 ఓట్లతోటి. ఇక 2023 ఓటర్లు చూసుకుంటే మొత్తం ఓట్లు 1,98,187 ఓట్లున్నాయి. అందులో పురుష ఓటర్లు 9,02,528 ఓట్లున్నాయి. ఇక మహిళా ఓటర్ల సంఖ్య చూసుకుంటే 1,05,657 ఓట్లున్నాయి. ఇకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి అభ్యర్థి ఆల్రెడీ అభ్యర్థిగా నిల్చున్నారు. అండ్ కాంగ్రెస్ బీజేపీ నుంచి చూసుకుంటే ఇంకా కూడా అభ్యర్థిని ఖరారు చేయని పరిస్థితి కనిపిస్తోంది. రైట్ నవీన్, ఇక్కడ నిజామాబాద్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఆర్మూర్ నియోజకవర్గంలో ఈసారి పోటీ ఎలా ఉండబోతా ఉంది, దాంతో పాటుగా ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తూ ఉంది. అండ్ జీవన్ రెడ్డికి ఇప్పటికే టికెట్ ప్రకటించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక కాంగ్రెస్ బీజేపీకి సంబంధించి ఏ అభ్యర్థి బరిలో ఉండబోతా ఉన్నారు, రేపో మాపో ఇటు బీజేపీ అండ్ దాంతో పాటుగా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి లిస్ట్ కూడా రిలీజ్ కాబోతాం. ఈ నేపథ్యంలో ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు సంబంధించి ఈసారి ఓట్ల సంఖ్య కూడా దాదాపుగా కూడా మరొక 50,000 ఓట్లు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో మరి ఓటింగ్ ఎలా ఉండబోతా ఉంది, దాంతో పాటుగా నిలిచేటువంటి పార్టీ ఏంటి, గెలిచేటువంటి పార్టీ ఏంటి, అండ్ దాంట్లో ప్రధానంగా కాంగ్రెస్ అండ్ బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరు ఉండబోతా ఉన్నారు? ప్రధానంగా చెప్పాలంటే నిజామాబాద్ పార్లమెంట్ లో కీలక నియోజకవర్గం ఏదంటే ఆర్మూర్ అని చెప్పొచ్చు. ఆర్మూర్ లో ఎప్పుడు ఎలక్షన్ జరిగినప్పుడు రసవత్తిగా పోరు మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇప్పుడు మళ్ళీ వచ్చే నెల 1 month లో జరిగే ఎన్నికల్లో మాత్రం త్రిముఖ పోటీ మాత్రం నెలకొందని చెప్పవచ్చు. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా బరిలో ఉన్నారు. అయితే ఏదైతే కేసీఆర్ ప్రకటించారో 115 మంది జాబితాలో కూడా జీవన్ రెడ్డిని అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే కాంగ్రెస్ తరఫున ఏదైతే కాంగ్రెస్ పార్టీ మొన్న జాబితా విడుదల చేసిన అందులో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ తరఫున వినయ్ కుమార్ రెడ్డి కూడా బరిలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే గతంలో వినయ్ రెడ్డి బీజేపీ తరఫున 2018 ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలో ఉన్నారు. అయితే అతనికి అప్పుడు 19,599 ఓట్లు పోలయ్యాయి. 3వ స్థానంలో నిలిచారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా బరిలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే అతను ఎన్నికల తర్వాత కూడా ప్రజల వద్ద వెళ్తున్నాడు, ప్రజలతో కలుస్తున్నాడు. అయితే ముఖ్యంగా జీవన్ రెడ్డి చేస్తున్న అరాచకాలపై ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఉన్నాడు. అయితే ముఖ్యంగా ఇటు ఇక్కడ ఈ గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా తాను ఉన్నా అంటూ కూడా జీవన్ రెడ్డి ప్రజలకు వెళ్ళి
ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ప్రతి గ్రామంలో కూడా ఆ ఛత్రపతి శివాజీ విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కూడా మొత్తం యువత కూడా ఇటు జీవన్ రెడ్డి వైపు చూసే పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఎందుకంటే ఛత్రపతి శివాజీ విగ్రహాలు ఏర్పాటు చేయడంతో కూడా మొత్తం ఆయా గ్రామాలకు సంబంధించిన యూత్ మొత్తం కూడా కాంగ్రెస్ వైపు అంటే అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి జీవ జీవ ఇటు వినయ్ రెడ్డి వైపు చూస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇక బీజేపీ వైపు చూస్తున్నట్లయితే బీజేపీ వైపు కొత్తగా ఇటు పారిశ్రామికవేత్త పైడి రాక్షరెడ్డి కూడా బరిలో ఉన్నారు. అయితే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా ఎంపీ అరవింద్ ధర్మపురి అరవింద్ లేదా పైడి రాకేష్ రెడ్డి బరిలో ఉన్నట్లు కూడా ఉంటారా అన్నట్లు కూడా ఊహానిస్తున్నాయి. అయితే ఇప్పటికీ బీజేపీ పార్టీ తమ అభ్యర్థి ప్రకటించినప్పటికీ కూడా అక్కడ పైడి రాకేష్ రెడ్డి కూడా బరిలో ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పైడి రాకేష్ రెడ్డి కూడా ఇప్పటికే తన ట్రస్ట్ ద్వారా కూడా ప్రజలకు వెళ్తున్నారు. ప్రజల వద్దకు వెళ్ళి కూడా తాము అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమం చేపడతామో అని కూడా వినించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా నరేంద్ర మోడీ నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా పసుపు బోర్డు ప్రకటించడం కూడా బీజేపీ కాస్త అనుకూలంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అటు ఆర్మూర్ నియోజకవర్గంలో పూర్తిగా పసుపు రైతులు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. తమ పసుపు పండించినప్పటికీ గిట్టుబాటు ధర రావటం లేదు, పూర్తిగా నష్టపోతున్నామని చెప్పి కూడా గత కొన్నాళ్ళుగా పసుపు బోర్డు విషయంలో కూడా ఇటు రైతులు చాలా ఆందోళన చేపట్టారు, రోడ్డెక్కి కూడా ధర్నాలు నిర్వహించారు. ఈ క్రమంలో కూడా 2018 జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కవితను ఓడించారు. ఎంపీ అరవింద్ ను బీజేపీ అభ్యర్థిగా ఎంపీగా గెలిపించారు. అయితే తాను గెలిచిన వారం రోజులనే పసుపు బోర్డు తెస్తారని చెప్పి కూడా బాండ్ పేపర్ రచించారు. అయినప్పటికీ ఇటు బాండ్ పేపర్ రచించినప్పటికీ కూడా పసుపు బోర్డు లేకపోవడం, ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడడంతో కూడా ఇటు ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పసుపు బోర్డు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకోవడంతో కూడా బీజేపీ పార్టీకి కాస్త అనుకూలంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోవైపు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటు మొన్ననే రాహుల్ గాంధీ కూడా ఇటు పూర్తిగా క్వింటల్ కు పసుపుకు 12,000 నుండి 15,000 ప్రకటిస్తున్నట్లు కూడా నిర్ణయం తీసుకున్నట్లు కూడా ప్రకటించారు ఆర్మూర్ వేదికగా. ఇప్పుడు కూడా ముఖ్యంగా ఇటు పసుపు రైతులు కూడా ఇప్పుడు మరోవైపు కాంగ్రెస్ వైపు కూడా చూసే ప్రయత్నం కూడా జరుగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు ఆర్మూర్ నియోజకవర్గం మాత్రం త్రిముఖ పోటీ నెలకొందని చెప్పొచ్చు. ముఖ్యంగా పసుపు రైతులు ఎవరికి ఓటేస్తారో కూడా వారు గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టడం ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒక్కరికే ముఖ్యం కాదు, ఎందుకంటే ఆయన పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలకు కూడా ఇది ఒక కీలకమైన అంశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు కూడా ఉన్న వాళ్ళే అందరూ ఉండరు కాబట్టి ఈసారి వాళ్ళు కూడా హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఈసారి జీవన్ రెడ్డికి వచ్చింది. అంటే ఆయన ఎంతవరకు దీనికి న్యాయం చేస్తారంటారు? ఇప్పటికే ఆల్మోస్ట్ ఆయన క్యాంపెయిన్ స్టార్ట్ పెట్టారు. ఇకపోతే టీ కాంగ్రెస్ బీజేపీ చూసుకుంటే అభ్యర్థుల లిస్ట్ అయితే ఇంకా విడుదల అవ్వలేదు. అండ్ ఇప్పుడు చూసుకుంటే జీవన్ రెడ్డికి ఇది ఒక సదవకాశం అని చెప్పుకోవచ్చు. ఆయన కూడా హ్యాట్రిక్ కొట్టడానికి ఆయన ఎలాంటి క్యాంపెయిన్ చేస్తున్నారు, అక్కడ ఎలా ఉంది పరిస్థితి? అంటే ఇప్పటికే జీవన్ రెడ్డి ముందటగా ఇటు బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన లిస్టులో జీవన్ రెడ్డి పేరు ఉండడంతో కూడా జీవన్ రెడ్డి ఇప్పుడు ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ప్రజలు కిందికి వెళ్తున్నారు. తాము 9.5 సంవత్సరాల పాలనలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టాము, ఇటు దళితులకు దళిత బంధు కావచ్చు, ఇటు బీసీ బంధు కావచ్చు, అలాగే డబుల్ బెడ్రూమ్లు, అలాగే పింఛన్లు పెంచడం విషయంలో కావచ్చు అనేక హామీలు ఇచ్చాము. ఇటు ఎన్నికల సమయంలో ఇవ్వనటువంటి హామీలు కూడా నెరవేర్చామని చెప్పి కూడా మరోసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి కూడా జీవన్ రెడ్డి ప్రజల వద్దకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే జీవన్ రెడ్డి వెళ్తున్న క్రమంలో కొన్ని ప్రాంతాల్లో కూడా ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాల పాలన ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అడ్డుకునే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కొన్ని ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. జీవన్ రెడ్డి మా గ్రామానికి రావద్దు, అసలు 9 సంవత్సరాల్లో కూడా జీవన్ రెడ్డి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయబడంతో కూడా జీవన్ రెడ్డి కాస్త మైనస్ కూడా ప్రతికూల వాతావరణం కూడా ఏర్పడే పరిస్థితి అని చెప్పవచ్చు. మరోవైపు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థికి ఆల్రెడీ ప్రకటించింది. వినయ్ రెడ్డి కూడా ఇటు 2018 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా ప్రజల వద్దకు వెళ్తున్నారు. ప్రజలతో తాను లోకల్ అంటూ తన లోకల్ నాయకుడిని గెలిపించాలంటూ కూడా కొన్నాళ్ళుగా ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపించింది. తమ కార్యకర్తలకు ఎప్పుడు ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరిగినప్పటికీ కూడా తాను ఉన్నానంటూ కూడా తనకు తోచిన విధంగా కూడా సహాయపడుతున్నాడు. ముఖ్యంగా ఇందాక చెప్పినట్లు కూడా ఛత్రపతి శివాజీ విగ్రహాలు కూడా ఏర్పాటు అనేక గ్రామాల్లో కూడా తన సొంత డబ్బులతో కూడా ఏర్పాటు చేశారు. ఇది జీవన్ రెడ్డికి కాస్త అనుకూలంగా పరిస్థితి నేను చెప్పవచ్చు. బీజేపీ పార్టీ ఇప్పటికే ప్రకటించలేదు. అయితే కాస్త బీజేపీ పార్టీ మాత్రం ఈ రెండు పార్టీల కన్నా కాస్త వెనుకంజలో ఉందని చెప్పవచ్చు. ఇందాక మీరు చెప్పినట్లు కూడా యాత్రిక్ కొట్టేందుకు కూడా జీవన్ రెడ్డి బాగా శతవిధాల కృషి చేస్తున్నప్పటికీ కూడా వీరిద్దరికి
ముఖ్యంగా వీరిద్దరికి మాత్రం కూడా ఇటు కాంగ్రెస్ ముఖ్యంగా ఎదురుగాలి ఉంటుందని స్పష్టంగా చెప్పవచ్చు. నియోజకవర్గానికి వెళ్దాం. బోధన్ నియోజకవర్గానికి సంబంధించి 2018లో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్యకు సంబంధించినటువంటి వివరాలు ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో బోధన్లో 1,58,870 ఓటర్లు మనకు 2018లో కనిపిస్తా ఉన్నారు. ఇక్కడ మెజారిటీ ఆఫ్ చూసుకుంటే 8,001 మెజారిటీగా ఉంది. అండ్ ఇక్కడ గెలిచినటువంటి పార్టీ అధికార బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం జరిగింది. సో ఇక్కడ అభ్యర్థుల వివరాలు చూడండి. రైట్, ఇప్పుడు చూసుకుంటే దగ్గర నుంచి పార్టీలో బీఆర్ఎస్ పార్టీ నుంచి మహమ్మద్ షకీల్ 74,895 ఓట్లతోని ఆయన మెజార్టీ 8,101 ఓటర్ మెజార్టీతోనే ఆయన గెలుపొందారు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి సుదర్శన్ రెడ్డి 66,794 42.04%తోనే ఆయన ఓటమి పాలయ్యారు. ఇకపోతే బీజేపీ నుంచి చూసుకుంటే అల్జాపూర్ శ్రీనివాస్ ఆయన బరిలో ఉండే అండ్ 8,434 5.31%తోని ఆయన ఓటమి పాలయ్యారు. 2023 ఎన్నికలకు సంబంధించి మనం చూస్తే మొత్తం ఓటర్ల సంఖ్య యథావిధిగా 2018లో ఎంతైతే ఓటర్ల సంఖ్య ఉందో అదే ఓటర్ల సంఖ్య కనబడతా ఉంది. 1,58,870 ఓటర్లే మనకు ప్రధానంగా కనబడతా ఉన్నారు. ఇక్కడ పురుష ఓటర్లకు సంబంధించి మనం చూసుకుంటే 97,987 ఓటర్లు. అదేవిధంగా మహిళా ఓటర్లకు సంబంధించి కూడా 97,987 ఓటర్లే సేమ్ యథావిధిగా మహిళా ఓటర్లు కూడా కనబడతా ఉన్నారు. ఎక్కడ కూడా ఆల్మోస్ట్ 2018కి అండ్ దాంతో పాటుగా 2023కి మధ్యలో ఓటర్ల సంఖ్య ఏమాత్రం పెరగలేదు. యథావిధిగా అదే ఓటర్ల సంఖ్య అయితే మనకు 2023కు సంబంధించిన దాంట్లో కనబడతా ఉంది. రైట్, ఇప్పుడు చూసుకుంటే 2023 ఎన్నికల్లో మొత్తం ఓటర్లు 1,58,870 మంది ఉన్నారు. ఇక పురుష ఓటర్లు 9,07,987 మెంబర్స్ ఉన్నారు. ఇక మహిళా ఓటర్లు 9,07,987 రెండు సమానంగా కనిపిస్తున్నాయి. ఇకపోతే పార్టీ బీఆర్ఎస్ నుంచి మహమ్మద్ షకీల్ మునుపు గెలిచినటువంటి పార్టీ లీడర్ ని మాత్రమే అభ్యర్థిగా ఇక్కడ ఎంపిక చేస్తారు. ఆయన తర్వాత కాంగ్రెస్ నుంచి చూసుకుంటే ఇంతకు ముందు కిందట గెలుపులో కూడా ఆయన ఓటమి పొందినప్పటికీ కూడా సుదర్శన్ రెడ్డికి మళ్ళీ ఇక్కడ టికెట్ ఖరారు చేస్తారు. ఇకపోతే బీజేపీని చూసుకుంటే మట్టికి ఇంకా ఆ స్థానం ఖాళీగానే కనిపిస్తోంది. నవీన్, బోధన్ నియోజకవర్గానికి సంబంధించి కొంత కీలకమైనటువంటి రాజకీయ పరిణామాలు ఉండేటువంటి ప్రాంతము. దాంతో పాటుగా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పోటాపోటీ పడేటువంటి నాయకులు కూడా ఎక్కువ శాతం ఉన్నారు. ఇది గతంలో కూడా చూస్తే మనకు బీఆర్ఎస్ పార్టీకి కొంత 8,000 ఓట్ల మెజారిటీతో గెలిచినప్పటికీ కూడా స్వల్ప ఓటమితోనే ఇటు సుదర్శన్ రెడ్డి ఓడిపోయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ సుదర్శన్ రెడ్డికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ అనౌన్స్ చేసింది. బీజేపీ పార్టీ నుంచి ఎవరు బరిలో ఉండబోతా ఉన్నారు. అండ్ దాంతో పాటుగా బీజేపీ పార్టీ కూడా ఈసారి మొత్తం ఓవరాల్ గా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో మొత్తం కూడా విజయం సాధించాలి అన్నటువంటి నేపథ్యంలోనే ఆలోచిస్తా ఉంది. మరోవైపు అరవింద్ కూడా పూర్తి స్థాయిలో నిజామాబాద్ పైన ఫోకస్ చేశాడు. సో బోధన్ కి సంబంధించినటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ముఖ్యంగా బోధనలో చూసుకున్నట్టయితే బోధనలో ఇప్పటికీ కూడా మహమ్మద్ షకీల్ కూడా అక్కడ బరిలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే సీఎం కేసీఆర్ ఏదైతే 115 లిస్టులో ప్రకటించారో అందులో షకీల్ కూడా మరోసారి అవకాశం ఇస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే షకీల్ మరోసారి యాత్రి కొట్టేందుకు కూడా యథావిధాలా కృషి చేస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే మరోవైపు కాంగ్రెస్ పార్టీ అయితే ఆయనకు షకీల్ కు మాత్రం ఎంఐఎం గండం మాత్రం కొంచెం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎంఐఎం ఎవరైతే కార్యకర్తలు మొత్తం మహమ్మద్ షకీల్ ని ఓడించేందుకు కూడా కంకణం కట్టుకున్నట్లు కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే ఇటు షకీల్ తన 9 సంవత్సరాల పాలనలో ఎలాంటి ఇటు బోధన నగరంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పి కూడా షకీల్ కార్యక్రమానికి వెళ్తున్నటువంటి షకీల్ ని కూడా అక్కడ ఉన్నటువంటి ఎంఐఎం కార్యకర్తలు అడ్డుకున్నారు, నిరోధించారు. అయితే దీనికి కోపానికి గురైనటువంటి షకీల్ వారిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అనంతరం జైలుకు కూడా పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏకంగా అసౌద్దీన్ ఓవైసీ కూడా వచ్చి షకీల్ తీరును కూడా ఎండగడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వీరు షకీల్ కు మాత్రం ఎంఐ మాత్రం నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఓడించేందుకు కూడా పూర్తిగా ఇటు కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుందని చెప్పవచ్చు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్లయితే గతంలో 2వ స్థానాన్ని నిలిచినటువంటి మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డి ఈసారి కూడా ఇటు కాంగ్రెస్ అధిష్టానం కూడా అక్కడ అభ్యర్థిగా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే సుదర్శన్ రెడ్డి కూడా అక్కడ ప్రధానంగా గతంలో కూడా బోధన నియోజకవర్గంలో మంత్రిగా పనిచేశారు, సీనియర్ నాయకుడుగా ఉన్నాడు, చాలా కాలంగా ఎమ్మెల్యేగా కూడా పనిచేసిన అనుభవం కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొన్న ఇటు అదే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ కార్పొరేటర్ తో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు శరత్ రెడ్డి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ చేరడంతో కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ప్లస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు శరత్ రెడ్డి నుండి కూడా ఏకంగా 8-9 మంది కార్పొరేటర్లు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సుదర్శన్ రెడ్డి
ప్రజల వద్దకు వెళ్తున్నాడు. ప్రజలలో తాము అధికారంలో వస్తే ఏదైతే ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందో 6 గ్యారంటీలను కూడా ఖచ్చితంగా అమలు చేస్తామని కూడా ప్రజల వద్ద వివరించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ముఖ్యంగా మరోవైపు చూసుకున్నట్లయితే బీజేపీ పార్టీ తరఫున ఇటు మోహన్ రెడ్డితో పాటు ప్రకాష్ రెడ్డి కూడా మేడపాటి ప్రకాష్ రెడ్డి కూడా బరిలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వీరిద్దరిలో ఎవరికో ఒకరికి కూడా టికెట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే అక్కడ బోధనలు చూసుకున్నట్లయితే గత కొంతకాలంగా కూడా అక్కడ బోధనలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో కూడా అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఆందోళన చేస్తున్నారు. 2018లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా అప్పటి టీడీపీ ప్రభుత్వము లాకప్ ప్రకటించింది. అయితే అక్కడ అప్పటి నుంచి కూడా తాము పూర్తిగా అప్పుడు ఉన్నటువంటి 150 మంది కార్మికులు కూడా పూర్తిగా రోడ్డును పడిన పరిస్థితి కనిపిస్తారు. కూడా వారికి ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఆదుకునే పరిస్థితి లేదు. తమ ఖచ్చితంగా ఇటు తాము అధికారంలోకి వస్తే మాత్రం 100 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే తెరిపిస్తుందని చెప్పి కూడా బిఆర్ఎస్ పార్టీ ప్రకటించినప్పటికీ కూడా 9 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంతవరకు కూడా అతిగతి లేని పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే దీని విషయంలో కూడా ఇటు పూర్తిగా అక్కడ ఉన్నటువంటి కార్మికులు కూడా ఇటు అధికార బిఆర్ఎస్ పార్టీకి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. వీరు ప్రధానంగా కూడా ఎవరైతే తమకు అనుకూలంగా ఉంటారో ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరు తమకు హామీ ఇస్తారో ఇటు నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో ఎవరైతే తెరిపిస్తారని చెప్పి హామీ ఇస్తారో వాళ్ళకు ఓటే వేసే పరిస్థితి మాత్రం కనిపిస్తుందని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే రాహుల్ గాంధీ కూడా మొన్న జరిగినటువంటి 3వ విడత బహిరంగ ఇటు బస్సు యాత్రలో భాగంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీని తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది తెరిపిస్తామని చెప్పి చెప్పడంతో కూడా పూర్తిగా ఇటు రైతులు ఇటు అక్కడ ఉన్నటువంటి కార్మికులు మాత్రం ఎంతో సంతోషం వెలుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తిగా వారు కూడా ఇటు అక్కడ ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డికి ఓటు వేసేది కూడా పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా అక్కడ చూసుకున్నట్లయితే ఇటు బీజేపీ పార్టీ ఇప్పటికీ అభ్యర్థి ప్రకటించినప్పటికీ కూడా పూర్తిగా అక్కడ త్రిముఖ పోటీ మాత్రం నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ బీజేపీ మాత్రం పార్టీల మధ్యనే ముఖ్యంగా పోరు మాత్రం నెలకొందని చెప్పవచ్చు. చూసుకుంటే మహమ్మద్ షకీల్ 3 పర్యాయాలు ఆయన ఆల్మోస్ట్ హ్యాట్రిక్ కొట్టేశారు. ఆయన గెలుపు అంచులోనే ఉన్నారు. అండ్ ఇప్పుడు సుదర్శన్ రెడ్డి ఆయనకు గట్టి పోటీ ఇవ్వగలరు అనేటువంటి నమ్మకం ఆయనకు ఉందా? ఎందుకంటే ఆయన వరుసగా 2009 నుంచి కూడా ఆయన గెలుస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆయనకు గట్టి పోటీ ఇవ్వాలంటే మటుకు ఈయన దగ్గర ఖచ్చితంగా ఏదైనా వ్యూహం అన్న ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ హ్యాట్రిక్ కొట్టున్నారు కాబట్టి ఆయనతో మెదలేటువంటి విషయమైనా ప్రజలతో ఆయన మమేకంగా కలిసి ఉండేటువంటి అంశాలు ఎక్కడ ఉన్నాయి. అయితే ఇప్పుడు సుదర్శన్ రెడ్డి దీన్ని ఎలా తీసుకుంటున్నారు? ఆయన ఎలాంటి క్యాంపెయిన్ చేయబోతున్నారు? ఖచ్చితంగా ఈసారి సుదర్శన్ రెడ్డి మాత్రం ఛాలెంజింగ్ గా తీసుకున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా మంత్రి చేసిన అనుభవం ఉంది, చాలా సంవత్సరాలు కూడా ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉంది. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత 2 సార్లు ఇటు షకీల్ కూడా గెలిచారు. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ విషయంలో కూడా అక్కడ షకీల్ గెలిచిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఈసారి సుదర్శన్ రెడ్డి ఖచ్చితంగా ఇటు తాను గెలిచేందుకు కూడా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు పూర్తిగా చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కీలక నాయకుడు శరత్ రెడ్డి పార్టీలకు లాక్కోవడం, అలాగే ఎంఐఎం పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 2 మాత్రం ఇటు సుదర్శన్ రెడ్డికి కలిసి వచ్చే అంశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎస్ నవీన్, ఒకసారి మనం నిజామాబాద్ రూరల్కి వెళ్దాం. అక్కడికి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలో దాదాపు 2018లో మనం ఓటర్ల సంఖ్య చూసుకుంటే 1,72,969 ఓటర్లు మనకు 2018లో కనిపిస్తా ఉన్నారు. సో ఇది నిజామాబాద్ రూరల్కి సంబంధించినటువంటి అంశాలలో మనం చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద పార్టీ చూసుకున్నప్పటికీ అధికార బీఆర్ఎస్ పార్టీ అక్కడ విజయం సాధించడం జరిగింది. అండ్ దాంతోపాటుగా మొత్తం మెజారిటీ చూసుకుంటే 29,646 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ అక్కడ విజయం సాధించింది. సో రైట్, ఇప్పుడు చూసుకుంటే నిజామాబాద్ రూరల్లో మొత్తం ఓటర్లు 1,72,969 ఓటర్లు ఉన్నారు. ఇకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ 87,976 50.86% తోటి ఆయన 29,646 మెజార్టీ తోటి ఆయన గెలుపొందారు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీని చూసుకుంటే రేకులపల్లి భూపతి రెడ్డి 58,330 33.72% తోటి ఆయన ఓటమి పాలయ్యారు. ఇకపోతే బీజేపీ చూసుకుంటే ఆనంద్ రెడ్డి గడ్డం ఈయన కూడా 16,467 9.52% ఆయన ఓటమి పాలయ్యారు. 2023కు సంబంధించినటువంటి ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య ఒకసారి చూసుకుందాం. మొత్తం ఓటర్ల సంఖ్య 2,38,896 ఓటర్లు ఉండగా అందులో పురుష ఓటర్లకు సంబంధించి 1,11,290 పురుష ఓటర్లు ఉన్నాయి. అదేవిధంగా మహిళా ఓటర్లకు సంబంధించి మనం చూస్తే 1,27,602 పురుష ఓటర్లు మనకు మహిళా ఓటర్లకు సంబంధించినటువంటి జాబితా కనిపిస్తా ఉంది. అండ్ ఇకపోతే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఆల్రెడీ అభ్యర్థిని ఖరారు చేసింది, దట్ ఈస్ బాజిరెడ్డి గోవర్ధన్. అండ్ కాంగ్రెస్ అండ్ బీజేపీ ఇంకా అభ్యర్థులు ఏ మాత్రం ప్రకటించారు.
ప్రకటించలేదు. ఎస్ నవీన్, అసలు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో నిజామాబాద్ రూరల్ లో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి అండ్ దాంతో పాటుగా బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డికి మరొకసారి అధికార బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించింది అండ్ దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా మాకు అని సీట్ల కోసం పోట్లు పడుతున్నట్టు సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి అండ్ దాంతో పాటుగా బీజేపీ కూడా బలమైనటువంటి నేతనే మళ్ళీ అక్కడ నుంచి పోటీలో దించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు ఏంటి, ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతోంది? ప్రధానంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం చూసుకున్నట్లయితే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ తరఫున అక్కడ ఉన్నటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ బరిలో ఉన్నాడు. దాంతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటు మాజీ ఎమ్మెల్సీ భూపత్ రెడ్డి అలాగే తో పాటు అలాగే నాగేష్ రెడ్డి అలాగే దాంతో పాటు మరో వ్యక్తి కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీ కాంగ్రెస్ పార్టీకి చేరినటువంటి అరికల నరసరెడ్డి పేర్లు వినబడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మరోవైపు బీజేపీ పార్టీ చూసుకున్నట్లయితే బీజేపీ పార్టీ తరఫున దినేష్ కుమార్ పేరుకు ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి మొత్తం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ తరఫున 2 సార్లు గెలిచినటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ మరోసారి యాత్రి కొట్టేందుకు కూడా శతవిద్యాల ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికీ ప్రజల వద్దకు వెళ్తున్నాడు, ప్రజలతో మమేకం అవుతున్నాడు. ప్రజల వద్దకు వెళ్ళి కూడా తాను ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేశాను, ఎలాంటి తాము గెలిపిస్తే మాత్రం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాననే విషయంలో ప్రజలకు హామీ ఇస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా ఇంతవరకు పేర్లు ప్రకటించినప్పటికీ కూడా వారు మాత్రం కూడా ఎవరికి వారే ప్రజల వద్దకు వెళ్తున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి 6 గ్యారంటీ హామీలను ప్రజల వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇటు టీడీపీ పార్టీ చెందినటువంటి మాజీ మంత్రి సీనియర్ నాయకులు మాండ వెంకటేశ్వరరావు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నుండి నిజామాబాద్ రూరల్ గా బరిలో నిలబడుతున్నారని కూడా కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే మరోవైపు ఇటు బీజేపీ పార్టీ చూసుకున్నట్లయితే బీజేపీ పార్టీ తరఫున దినేష్ కుమార్ ఇప్పటికే ప్రజల వద్దకు వెళ్తారు, ప్రజలతో మమైక్యం అవుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. తాము ఇటు నరేంద్ర మోడీ చరిష్మాతో గెలిచే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే అక్కడ బీజేపీ పార్టీకి అభ్యర్థి దాదాపు ఇటు దినేష్ కుమార్ పేరు వినిపించినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం కాస్త గందరగోళ పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పవచ్చు. పూర్తిగా 4 అభ్యర్థుల పేరు వినిపిస్తుంది. అయితే వారిలో ఎవరికి ఇచ్చే అవకాశం ఉందో ఇంతవరకు తెలియని పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా బాజిరెడ్డి గోవర్ధన్ ఇటు ప్రచారంలో ముందున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది చెప్పవచ్చు. ఇప్పుడు చూసుకుంటే స్వల్పంగా 2 పర్యాయాలు చూసుకుంటే అధికంగా 30,000 ఓట్లతోటి బాజిరెడ్డి మెజార్టీ పొంది మరి ఆయన గెలుపొందారు. ఇకపోతే ఈసారి ఈ ప్లేస్ లో ఇకపోతే బీజేపీకి కాంగ్రెస్ కి గెలుపు కష్టమే అని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఇప్పటికీ కూడా ప్రచారంలో భాగంగా అధికార బీఆర్ఎస్ తో పాటు బీజేపీ పార్టీ కూడా ముందంజలో ఉందని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎవరికి టికెట్ వస్తుందో ఎవరికి రాదో కూడా వారు తర్జన భర్జన ఉన్న పరిస్థితి మాత్రం ఉండడం వల్ల కూడా వారు ప్రచారంలో ముందుకు వెళ్ళలేని పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడ చూసి అభ్యర్థి పేరు ప్రకటిస్తే వారు ఎవరు పోటీ ఉంటారా లేకుంటే గెలిచి గుర్రమా అని చెప్పి కూడా తేలే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికి మాత్రం ఇటు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ప్రచారంలో మాత్రం ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీతో పాటు బీజేపీ పార్టీ కూడా ముందున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఒకవేళ నాగేష్ రెడ్డి కూడా మాత్రం టికెట్ ఇస్తే మాత్రం అతని మేనలుడైన హీరో నితిన్ ను రంగంలోకి దించి ఇటు ప్రజలను తన వైపు తిప్పుకునే చేసే ప్రయత్నం మాత్రం స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. నవీన్, ఒకసారి మనం నిజామాబాద్ అర్బన్కి వెళ్దాం. అర్బన్లో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య అండ్ దాంతో పాటుగా గెలిచినటువంటి పార్టీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాం. సో నిజామాబాద్ అర్బన్కి సంబంధించి మొత్తం 2018లో ఓటర్ల సంఖ్య 1,51,279 మంది ఓటర్లు ఇక్కడ ప్రధానంగా కనబడతా ఉన్నారు. అండ్ ఇక్కడ కూడా మనకు అధికార బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. అండ్ దాంతో పాటుగా మెజారిటీ చూసుకుంటే 25,841 ఓట్ల మెజారిటీతో అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి గణేష్ గుప్తా గెలిచినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. రైట్, ఇప్పుడు మనం చూసుకుందాం. నిజామాబాద్ అర్బన్ నుంచి మొత్తం ఓటర్లు 1,51,279 మంది ఉన్నారు. అండ్ ఇకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి బిగాల గణేష్ గుప్తా 71,896 47.8%తో 25,841 మెజార్టీతోనే ఆయన గెలుపొందారు. ఇకపోతే కాంగ్రెస్ నుంచి తాహిర్ బిన్ హమ్దాన్ 46,055 30.6%తో ఆయన ఓటమి పాలయ్యారు. ఇకపోతే ఇది కొంచెం త్రుటిలో తప్పిందని అనుకోవచ్చు. అండ్ ఇకపోతే బీజేపీ పార్టీ నుంచి చూసుకుంటే లక్ష్మీనారాయణ 24,192
15.99%తో ఆయన ఓటమి పాలయ్యారు. ఎస్, ఒకసారి మనం 2023కు సంబంధించినటువంటి మొత్తం ఓటర్ల సంఖ్య చూద్దాం. మొత్తం ఓటర్ల సంఖ్య వచ్చేసి 2,68,901 ఓటరు మనకు కనబడతా ఉన్నారు. అండ్ దీంట్లో పురుష ఓటర్లకు సంబంధించి 1,30,270 ఓటర్లు పురుషులు కనిపిస్తే 1,38,615 మహిళా ఓటర్లకు సంబంధించినటువంటి జాబితా కనిపిస్తా ఉంది. అండ్ ఇకపోతే ఇప్పుడు 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బిగాల గణేష్ గుప్తాని కన్ఫర్మ్ చేసింది. ఇకపోతే కాంగ్రెస్ ఖాళీగా వదిలేసింది అభ్యర్థిని, ఇంకా ఖరారు చేయలేదు. ఇకపోతే బీజేపీ నుంచి చూసుకుంటే ఎండాల లక్ష్మీనారాయణ ఉండే అవకాశం ఉండొచ్చు అనేటువంటి వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎస్ నవీన్, ఇక్కడ మనం చూసుకుంటే నిజామాబాద్ అర్బన్ కి సంబంధించి పోటీలు ఉండేటువంటి ప్రాంతము. సో నిజామాబాద్ అర్బన్ అనగానే ఆల్మోస్ట్ ఒక ఫైర్ క్రియేట్ అయ్యేటువంటి ప్రాంతము. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే గతంలో గణేష్ గుప్తాకి సంబంధించినటువంటి మెజారిటీ కూడా కొంత 25,000 పైచిలకే ఉంది. అండ్ దాంతో పాటుగా ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు ఉండబోతా ఉన్నారు బరిలో, అండ్ దాంతో పాటుగా బీజేపీ పార్టీ నుంచి ఎవరిని దించబోతా ఉన్నారు, ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతా ఉంది, గత నాయకుడినే మళ్ళీ ప్రజలు ఎన్నుకోవాలనుకుంటున్నారా, ప్రజల్లో ఏమైనా మార్పు చేకూరుతుందా? అయితే మొత్తం నిజామాబాద్ అర్బన్ చూసుకున్నైతే నిజామాబాద్ అర్బన్ లో తెలంగాణ వచ్చిన తర్వాత 2 సార్లు ఇటు ఎమ్మెల్యే పదవి అనిపించబట్టి ఇటు బీఆర్ఎస్ పార్టీ తరఫున బిగాల గణేష్ అయితే 2 సార్లు ఎమ్మెల్యే ఉన్నారు. ముచ్చటగా 3వ సారి కూడా ఇటు గెలిచేందుకు కూడా అతను సాయశిస్తులా కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ప్రధానంగా నిజామాబాద్ అర్బన్ సంబంధించి చూసుకున్నట్టయితే నిజామాబాద్ అర్బన్ సంబంధించి 100 కోట్లు కూడా ఇక్కడ అభివృద్ధి కోసం డబ్బు బడ్జెట్ తీసుకొచ్చాను. ఎంత ఇటు నిజామాబాద్ నగరాన్ని కూడా పూర్తిగా సుందరంగా తీర్చిదిద్దాను. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా తన హయాంలోనే జరిగింది అని చెప్పి కూడా, ముఖ్యంగా ఐటీ హబ్ కూడా తాను తీసుకొచ్చారని చెప్పి కూడా ప్రజల వద్దకు వెళ్ళి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ లో ముఖ్యంగా ఇటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీ చెందిన సీనియర్ నాయకుడు డి శ్రీనివాస్ తనయుడు అనేటువంటి ధర్మపురి సంజయ్ కూడా పేరు ప్రధానంగా వినిపిస్తుంది. దాంతో పాటు కూడా సాహెబ్ మైనార్టీ కోటా కింద సాహెబ్ అందాన్ని కూడా బరిలో ఉన్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్ లో కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్లయితే ఇటు డి శ్రీనివాస్ తనయుడు ధర్మపురి సంజయ్ తో పాటు మరోవైపు ఇటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రధానంగా 2 పేర్లు వినిపిస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే ఇటు కాంగ్రెస్ అధికార బీఆర్ఎస్ పార్టీ నుండి పార్టీకి రాజీనామా చేసినటువంటి ఆకులు లలిత నిజామాబాద్ అర్బన్ టికెట్ విషయంలో ఆశించినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆమెను నిరాకరించిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఇప్పటికీ మాత్రం 2 పేర్లు స్పష్టంగా వినిపిస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఇక బీజేపీ పార్టీ చూసుకున్నట్లయితే బీజేపీ పార్టీ తరఫున కూడా గతంలో నుండి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ బీజేపీ పార్టీ తరఫున కూడా ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కూడా పేరు స్పష్టంగా వినిపిస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే మరోవైపు కాంగ్రెస్ పార్టీ చెందిన ఇటు బీజేపీ పార్టీ చెందిన బీజేపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండా లక్ష్మణ పేరు వినిపించినప్పటికీ కూడా ధన్పాల్ పేరు మాత్రం ఎక్కువగా వినిపిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఇటు ఎంపీ అరవింద్ కు అత్యంత సన్నిహితుడు. ఇప్పుడు ఎంపీ అరవింద్ కూడా అండదండలో పూర్తిగా ఇటు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పుష్కలంగా ఉన్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్ లో మాత్రం త్రిముఖ పోటీ మాత్రం ఉందని చెప్పవచ్చు. అయితే ఇప్పటికీ ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ తరఫున బిగాల గణేష్ గుప్తా పేరు ప్రకటించినప్పటికీ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు ఇంతవరకు పేరు ప్రకటించకపోవడంతో కూడా వాళ్ళు ప్రచారంలో కాస్త వెనుకంజలో ఉన్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అధికార బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ధన్పాల్ ఇటు బిగాల గణేష్ గుప్తా మాత్రం ప్రచారంలో ముందున్నాడు. దీంతో పాటు కూడా ఇటు కవిత కూడా ఇటు బిగాల గణేష్ గుప్తాను గెలిపించేందుకు కూడా ఎంతో కృషి చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇక్కడ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం ఏర్పడడంతో పాటు కూడా కార్యకర్తలతో కూడా సమావేశం ఏర్పాటు చేసి తమను అధికారం తేవాలని చెప్పి కూడా ముఖ్యంగా బిగాల గణేష్ గుప్తాకు ఓటేయాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మొత్తం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్ చూసుకున్నట్లయితే త్రిముఖ పోటీ మాత్రం తప్పే పరిస్థితి లేదని స్పష్టంగా చెప్పవచ్చు. చూసుకుంటే బిగాల గణేష్ గుప్తా 2 పర్యాయాలు ఆయన గెలుచుకుంటూ వచ్చారు. కాకపోతే అంతకుముందు 2009 చూసుకుంటే బీజేపీ నుంచి ఎండాల లక్ష్మీనారాయణ గెలుపొందారు. అండ్ ఇప్పుడు చూసుకుంటే 2023లో బీజేపీ నుంచి ఎండాల లక్ష్మీనారాయణని దింపే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఎండాల లక్ష్మీనారాయణ బిగాల గణేష్ గుప్తాకు మంచి పోటీ ఇచ్చే అవకాశం ఉందంటారా?
అంటే గత తెలంగాణ ఉద్యమంలో చూసుకున్నట్టే తెలంగాణ ఉద్యమంలో బీజేపీ తరపున ఎండా లక్ష్మణ బరిలో ఉన్నారు. సెంటిమెంట్ తో అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కవిత కావచ్చు అధికార ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ కూడా ఎండాల లక్ష్మణ్ పూర్తిగా సపోర్ట్ గా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అక్కడ ఉన్నటువంటి అక్కడ ఎమ్మెల్యేగా 2 సార్లు ఎండా లక్ష్మణ్ గెలిచిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే 2018 ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ తరపున ఉన్నటువంటి బిగాల గణేష్ గుప్తా చేతిలో ఎండా లక్ష్మణ్ ఓడిపోయిన పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు ఇటు టికెట్ ఆశించినటువంటి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అగ్రానికి గురై శివసేన వైపు కూడా అక్కడ నుండి బీఫామ్ తెచ్చుకున్నాడు. అయితే కిషన్ రెడ్డి ఇప్పుడున్నటువంటి బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇటు ధన్పాల్ సూర్యనారాయణ ఇంటికి వెళ్లి మరి అతనికి వచ్చే ఎన్నికల్లో కూడా తనకు టికెట్ ఇప్పిస్తారని చెప్పి కూడా హామీ ఇవ్వడంతో కూడా మళ్ళీ బీజేపీ పార్టీకి వచ్చిన పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈసారి మాత్రం బిగాల గణేష్ ఇటు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాకు బీజేపీ పార్టీ తరఫున టికెట్ వచ్చే పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ ఎంపీ అరవింద్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 7 స్థానాలు తాను గెలిపించుకుంటానో తన అభ్యర్థికి ఇవ్వాలని చెప్పి కూడా అధిష్టానం వైపు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఎవరైతే ఇటు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా బీజేపీ ఎంపీ అరవింద్ అత్యంత సైనికుడు అతని దగ్గరగా ఉన్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈసారి వచ్చే ఇప్పుడు రానున్న ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా బీజేపీ తరపున ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాకు టికెట్ ఖచ్చితంగా వచ్చే పరిస్థితి మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు మనం బాలకొండూరు వెళ్దాం. 2018కి సంబంధించినటువంటి ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య ఏంటి అండ్ గెలిచినటువంటి పార్టీ ఏంటి అన్నటువంటి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. 2018లో మొత్తం ఓటర్ల సంఖ్య 1,54,851 ఓటర్లు మనకు అక్కడ ప్రధానంగా కనబడతా ఉన్నారు. ఇక అక్కడ మళ్ళీ గెలిచినటువంటి పార్టీ అధికార బీఆర్ఎస్ పార్టీ. అక్కడ వేముల ప్రశాంత్ రెడ్డి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రశాంత్ రెడ్డి గెలుపొందడం జరిగింది. అండ్ దాంట్లో భాగంగానే మనం చూసుకుంటే 32,408 ఓట్ల మెజారిటీతో గెలిచినటువంటి పార్టీగా నిలబడింది. రైట్. ఇప్పుడు చూసుకుంటే బాల్కొండలో 2009లో అనిల్ కుమార్ 46,313 ఓట్లతో గెలిచారు. ఇకపోతే 2014లో చూసుకుంటే టీఆర్ఎస్ నుంచి వేముల ప్రశాంత్ 69,145 47.48% విన్ అయ్యారు. ఇంకా ఆయన మెజారిటీ 36,248. ఇకపోతే 2018 ఎన్నికల్లో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ అగైన్ వేముల ప్రశాంత్ రెడ్డి 73,662 47.57% తోటి ఆయన గెలుపొందారు. ఇకపోతే బీఎస్పీ నుంచి ముత్యాల సునీల్ 41,254 26.64% తోటి ఆయన ఓడిపోయారు. ఇకపోతే కాంగ్రెస్ నుంచి ఈరపత్రి అనిల్ 30,433 19.65% తోని ఆయన ఓటమి పాలయ్యారు. ఇక బీజేపీ చూసుకుంటే రుయ్యాడి రాజేశ్వర్ 3,097 2.0% తోనే ఆయన ఓడిపోయారు. ఒకసారి 2023కు సంబంధించినటువంటి ఎన్నికల ఓటర్ల సంఖ్య ఒకసారి చూద్దాం. అండ్ ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 2,06,796 ఓటర్లు ప్రధానంగా మనకు కనబడతా ఉన్నారు. అండ్ ఇక్కడ పురుష ఓటర్లకు సంబంధించి 95,369 ఓటర్లు పురుషులు ఉండగా 1,14,424 ఓటర్లు ఇక్కడ మహిళా ఓటర్లు ప్రధానంగా కనిపిస్తా ఉన్నారు. అడిగిపోతే 2023 ఎన్నికల్లో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ వేముల ప్రశాంత్ రెడ్డినే అభ్యర్థిగా నిలిపింది. ఇకపోతే కాంగ్రెస్ నుంచి సునీల్ కుమార్ ముత్యాల్ని ఖరారు చేసింది. ఇక బీజేపీ నుంచి ఇంకా ఖాళీగానే కనిపిస్తోంది. ఒకసారి మనం డీటెయిల్స్కి వెళ్దాం. సునీల్, ఇక్కడ ఉన్నటువంటి నవీన్, ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లలో ప్రధానంగా మనం చూసుకుంటే ఈ నియోజకవర్గాలకు సంబంధించి వేముల ప్రశాంత్ 2 సార్లు కూడా అక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఆయన దాంతో పాటుగా ఈ టర్మ్ లో మంత్రిగా కూడా ఆయన కొనసాగుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి ఈసారి ఎట్లా ఉండబోతా ఉంది? వేముల ప్రశాంత్ కి సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్స్లలో మనం చూసినప్పటికీ కూడా కొంత డౌన్ ఫాల్ కనిపిస్తా ఉంది. అండ్ దాంతో పాటుగా ఈసారి కొంత కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎలా ఉండబోతా ఉంది? ప్రశాంత్ కి సంబంధించి వేముల ప్రశాంత్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రచారం ఎలా సాగుతా ఉంది? అండ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాను కూడా మనం ఒకసారి చూస్తే అక్కడ సునీల్ కుమార్ కూడా ఈసారి మనకు కాంగ్రెస్ పార్టీ నుంచి కనబడతా ఉన్నారు. బీజేపీ నుంచి ఎవరు ఉండబోతా ఉన్నారు? ఎట్లా ఉంది? ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో కీలక మరో ఇటు అసెంబ్లీ నియోజకవర్గం మీద అంటే కూడా బాల్కొండ అని చెప్పవచ్చు. బాల్కొండ నియోజకవర్గంలో 3వసారి కూడా ఇక్కడ సీఎం కేసీఆర్ అత్యంత సన్నిహితుడైనటువంటి వేముల ప్రశాంత్ రెడ్డి మరోసారి బరిలో ఉన్నాడు. 3వసారి కూడా ఎట్టి కొట్టేందుకు కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీ తరఫున ముత్యాల సోమిరెడ్డి గతంలో బీజేపీ పార్టీ తరఫున బరిలో ఉండి ఓడిపోయినటువంటి ముత్యాల సోమిరెడ్డి ఈసారి కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా బరిలో ఉన్నాడు. అయితే మరోవైపు ఇటు బీజేపీ పార్టీ తరఫున కూడా అన్నపూర్ణమ్మ కుమారుడు
మల్లికార్జున రెడ్డి మొన్నటి వరకు పేర్లు బరిలో ఉన్నట్లు కూడా పేరు వినిపించినప్పటికీ కూడా ఈసారి అతనికి కాకుండా అతని తల్లి అయినటువంటి ఏలేటి అన్నపూర్ణమ్మ కూడా పేరు ప్రధానంగా వినిపిస్తున్న పార్టీ పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే బాల్కొండ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే బాల్కొండ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ మాత్రం స్పష్టంగా ఉన్న పరిస్థితి ఉంది. అయితే వేముల ప్రశాంత్ రెడ్డికి మాత్రం ఈసారి కూడా అడుగడుగునా కూడా ప్రచారంలో భాగంగా అడుగడుగునా కూడా అతనికి అడ్డుకున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఎక్కడ కూడా తమ గ్రామాలకి రావద్దని చెప్పి తమ వేముల ప్రశాంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైనప్పటికీ ఎక్కడ అభివృద్ధి జరగలేదు. ముఖ్యంగా R&B శాఖ మంత్రి అయినప్పుడు కూడా తన సొంత నియోజకవర్గంలోనే ఎక్కడా కూడా ఇల్లు ఇవ్వని పరిస్థితి ఉందని చెప్పి కేవలం ఎన్నికల సమయంలో ఇల్లు ఇచ్చి ఒక డ్రామాలు ఆడుతున్నాడని చెప్పి కూడా ఉన్న ప్రజలు మండిపడుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పటికీ ముత్యాల సోమిరెడ్డిని ప్రకటించారు. అయితే ముత్యాల సోమిరెడ్డికి కూడా కింది స్థాయి నుండి కూడా తనకంటూ ఒక వర్గం సపోర్ట్ గా ఉన్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే ఇప్పటికీ కూడా అతను గెలుపు కోసం కూడా గ్రౌండ్ స్థాయిలో కూడా ఒక బలమైన పునాది మాత్రం ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మరోవైపు ఇటు రాష్ట్రయాత్రలో భాగంగా ఇటు బాల్కొండ నియోజకవర్గం రావడంతో అక్కడ సభ కూడా పూర్తిగా సక్సెస్ కావడంతో కూడా ముత్యాల సునీరెడ్డికి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థి ముత్యాల సునీరెడ్డి కూడా పూర్తిగా లాభం చేకూరే పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఇటు బీజేపీ పార్టీ తరఫున కూడా గతంలో ప్రచారంలో ఉన్నటువంటి మల్లికార్జున రెడ్డి కాకుండా అన్నపూర్ణమ్మకి టికెట్ ఇవ్వడం కూడా అక్కడ ఇద్దరి మధ్యలో కూడా కొద్దిగా తేడా ఉన్న పరిస్థితి మొత్తం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఇటు ప్రచారంలో భాగంగా కూడా ఇటు వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకు దూసుకెళ్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీతో పాటు అధికార బీఆర్ఎస్ పార్టీ మధ్యనే పోటీ ఉన్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఇప్పటికీ ప్రచారంలో కూడా రెండు పార్టీలు కూడా ముందుకు దూసుకెళ్తున్న పరిస్థితి మొత్తం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ముత్యాల సునీరెడ్డికి మాత్రం ఖచ్చితంగా ఈసారి కూడా గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు కూడా సర్వేలో స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి మొత్తం స్పష్టంగా కనిపిస్తుంది. చూసుకుంటే రెండు పర్యాయాలు 2014, 2018 రెండిట్లో చూసుకున్నా కూడా వేముల ప్రశాంత్ రెడ్డి ఆయన 30,000 మెజార్టీ ఓట్లని అలాగే తీసుకుంటూ వస్తున్నారు. అంటే ఇప్పుడు ఆ 30,000 మెజార్టీని ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీ ఢీ కొడుతుంది అని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే గత 2 సార్లు పర్యాలు కూడా అక్కడ ఉన్నటువంటి వేముల ప్రశాంత్ రెడ్డి గెలిచినప్పటికీ కూడా అప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ఉన్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఈసారి కూడా తెలంగాణ సెంటిమెంట్ అప్పటికనే ఇప్పుడు కొద్దిగా తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తన 9 సంవత్సరాల పాలనలో మంత్రిగా ఉన్నప్పటికీ కూడా నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగని పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు R&B శాఖ మంత్రి గృహ నిర్మాణ శాఖ మంత్రి ఉన్నప్పటికీ కూడా అక్కడ తన సొంత నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ లో కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. దాని విషయంలో కూడా అక్కడ ఉన్న ప్రజలు పూర్తిగా మండిపడుతున్నారు. ప్రశాంత్ రెడ్డికి వ్యతిరేకంగా వారు కాంగ్రెస్ వైపు కూడా చూస్తున్న పరిస్థితి మొత్తం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే చాలా మంది కూడా నియోజకవర్గంలో అనేక మంది ఇండ్లు లేక నిరుపేదలు చాలా మంది ఉన్నారు. దాంతో పాటు కూడా ఇటు దళిత బంధు ప్రకటించారు. దళిత బంధుతో పాటు బీసీ బంధు ప్రకటించినప్పటికీ కేవలం తన కార్యకర్తలకు ఇచ్చుకున్నాడు. మిగతా వారికి ఎవరికి ఇవ్వలేదని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి దళితులు కావచ్చు, ఇటు బీసీలు కావచ్చు కూడా పూర్తిగా మండిపడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇది కాంగ్రెస్ తో పాటు బీజేపీ పార్టీ కూడా కొంత కలిసి వస్తే పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ రెండు పోలికలు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది. దాంతో పాటు రాహుల్ గాంధీ వచ్చి కూడా తాను 6 గ్యారంటీ హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తాం, ఇటు తమ అధికారంలోకి వస్తే మాత్రం ఇటు 500కి సిలిండర్ ఇవ్వడంతో పాటు ఉచితంగా మహిళలకు బస్సు సౌకర్యం కల్పించడం, అలాగే మిగతా విషయంలో కూడా తాము అనేక హామీలు ఇచ్చిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. దీనిపై కూడా అక్కడ మహిళలు కావచ్చు, గృహిణులు కావచ్చు, చాలా మంది రైతులు కావచ్చు, అనేక మంది కూడా ఇటు కాంగ్రెస్ వైపు ఆకర్షితున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఈ వచ్చే ఎన్నికల్లో మాత్రం ఇది ఇటు కాంగ్రెస్ పార్టీకి చాలా ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇటు ముఖ్యంగా ఎక్కువగా వచ్చే ఎన్నికల్లో మాత్రం ఇటు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి రెండు మధ్య పోరున్నప్పటికీ కూడా ఎక్కువ ముత్యాల సునీరెడ్డికి కాంగ్రెస్ పార్టీ బరిలో ఉన్నటువంటి ముత్యాల సునీరెడ్డికి గెలుపొందే అవకాశాలు ఎక్కువ ఉన్న పరిస్థితి మొత్తం స్పష్టంగా చెప్పవచ్చు.
ఒక అంశం వేముల ప్రశాంత్కి సంబంధించి గతంలో ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, రోడ్డు భవనాల శాఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నా ఎప్పుడూ కూడా నియోజకవర్గంలో అందుబాటులో లేడు అన్నటువంటి ప్రచారాన్ని కూడా కాంగ్రెస్ జోరుగా తీసుకెళ్తా ఉంది ప్రజల్లోకి అన్నటువంటి వార్తలు వినబడతా ఉన్నాయి. బట్ అదంతా కాంగ్రెస్ పార్టీ కావాలనే నాపై బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అంటూ కూడా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు నిరసన సెగలు ఎగిసిపడతా ఉన్నాయి. ఆ ప్రశాంత్ రెడ్డికి ఎక్కడైనా ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇటు ఇందాక చెప్పినట్లు కూడా ప్రశాంత్ రెడ్డి ప్రచారంలో భాగంగా ఇటు ప్రజల విరుద్ధకు వివిధ గ్రామాలకు వెళ్తున్న క్రమంలో కూడా అక్కడ ప్రశాంత్ రెడ్డికి నిరసన సగలు మాత్రం తప్పే పరిస్థితి మాత్రం లేదు, వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తమ 9 సంవత్సరాల పాలనలో ఇంతవరకు ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు, ఎక్కడ తమ ఇచ్చిన హామీ, గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎక్కడ నెరవేర్చామని చెప్పి కూడా ఎలాంటి అభివృద్ధికి జరగలేదు. పూర్తిగా తమ గ్రామంలో కూడా డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, నీటి తాగునీటి వ్యవస్థ కావచ్చు పూర్తిగా అధ్వానంగా ఉందని చెప్పి కూడా ఎక్కడెక్కడ ప్రజలు ఇటు వేముల ప్రశాంత్ రెడ్డిని అడ్డుకున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మంత్రిగా గత 5 సంవత్సరాలుగా 9 సంవత్సరాలుగా మంత్రిగా ఉన్నప్పటికీ కూడా కేవలం ఇటు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. నియోజకవర్గానికి కూడా ఎప్పుడు వచ్చిన పాపాన పోలేదని చెప్పి కూడా అక్కడ ఉన్న ప్రజలు కూడా మండిపడుతున్నారు. దీన్ని ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇటు మంత్రి ఇటు సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు, దాంతో పాటు మంత్రిగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా నియోజకవర్గాన్ని ఎక్కడ పట్టించుకోలేదని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ అదే ఆయుధాన్ని చేసుకొని ప్రజల వద్దకు వెళ్తుంది, ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ విషయం కూడా ఇలాంటి అంశాలు కూడా ఇటు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా లాభం చేకూరే పరిస్థితి మొత్తం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎస్ రైట్, థ్యాంక్ యూ నవీన్. సో మొత్తంగా ఇది ఇక్కడకు కంప్లీట్గా కూడా ఇప్పుడు ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి, అయితే ఈ నిజామాబాద్ పార్లమెంట్కి సంబంధించి కొన్ని 2 నియోజకవర్గాలు మాత్రం ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. ఈ జిల్లాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో ముందుగా మనకు కోరుట్లకు సంబంధించినటువంటి అంశాన్ని మనం చూద్దాం. కోరుట్ల నియోజకవర్గం కూడా ఈ యొక్క నిజామాబాద్కి సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లోనే ఉంది. అండ్ కోరుట్లతో పాటుగా జగిత్యాల కూడా ఈ రెండు నియోజకవర్గాలు కూడా నిజామాబాద్కి సంబంధించిన పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రధానంగా కనబడతా ఉన్నాయి. అయితే ఈ కోరుట్లతో పాటుగా జగిత్యాల ఈ 2 నియోజకవర్గాలు కూడా పెద్ద ఎత్తున కూడా ఆ పార్టీలకు నిలయంగా, అండ్ దాంతో పాటుగా అధికార పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీలు కూడా పోటీలు పడుతున్నటువంటి నియోజకవర్గాలు ఈ 2 నియోజకవర్గాలు అని చెప్పుకోవాలి. అండ్ ప్రధానంగా 2018కి సంబంధించినటువంటి కోరుట్ల నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం ఓటర్ల సంఖ్య ఒకసారి మనం చూసుకున్నట్లయితే 1,63,866 ఓటర్లు మనకు ప్రధానంగా కోరుట్ల నియోజకవర్గంలో కనబడతా ఉన్నారు. ఇక్కడ మనకు గెలిచినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అండ్ దాంతో పాటుగా ఇక్కడ మెజారిటీ చూసుకున్నప్పటికీ కూడా 31,220 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ నుంచి కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గెలుపొందడం జరిగింది. అండ్ ఇప్పుడు చూసుకుంటే కోరుట్ల 2009లో చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి కల్వకుంట్ల విద్యాసాగర్ రావు 41,861 32.38%తో ఆయన గెలుపొందారు. ఇకపోతే 2014లోనూ ఆయనే గెలుపొందారు. అది 58,890 ఓట్లతోటి 20,585 మెజార్టీతోటి ఆయన గెలుపొందారు. ఇక ఇప్పుడు 2018 చూసుకుంటే బీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మళ్లీ గెలుపొందారు. 84,605 51.63% తోటి 31,220 మెజార్టీతోని గెలిచారు. ఇకపోతే ఆయన చూసుకుంటూ వస్తే ఇప్పటికే ఆయన హ్యాట్రిక్ కొట్టేశారు. ఇకపోతే ఈసారి కూడా ఆయన గెలుపు ఈజీ ఏమో అన్నట్టుగా కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి చూసుకుంటే జువ్వాడి నరసింహారావు 53,385 32.58%తోని ఆయన ఓటమి పాలయ్యారు. ఇక బీజేపీ నుంచి చూసుకుంటే డాక్టర్ జేఎన్ వెంకట్ 16,046 9.79% తోటి ఆయన ఓటమి పాలయ్యారు. ఇకపోతే ఇప్పటి వరకు ఉండేటువంటి నియోజకవర్గాల్లో చూసుకుంటే బీజేపీనే కాస్త లీస్ట్ పొజిషన్ లో ఉందని చెప్పుకోవచ్చు. ఇక టీఆర్ఎస్ అయితే ఖచ్చితంగా గెలుపు గురమని అందరికీ తెలిసినట్టు విషయమే. ఒకసారి 2023కు సంబంధించినటువంటి ఓటర్ల సంఖ్యను మనం చూసుకుందాం. మొత్తం ఓటర్ల సంఖ్య 2,23,867 ఓటర్లు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లకు సంబంధించి మనం చూసుకుంటే 1,07,331 ఓటర్లు పురుషులకు సంబంధించి ఉంటే, మహిళా ఓటర్లకు సంబంధించి 1,16,536 ఓటర్లు మహిళలకు సంబంధించి మనకు ప్రధానంగా కనిపిస్తా ఉన్నారు. అండ్ ఇకపోతే చూసుకుంటే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ ని అభ్యర్థిగా ఖరారు చేసింది. ఇకపోతే కాంగ్రెస్ నుంచి ఖాళీగానే కనిపిస్తోంది. బీజేపీ నుంచి కూడా ఇంకా అభ్యర్థి ఖరారు ఏమాత్రం కాలేదు. ఎస్,
రైట్ శ్రీకాంత్, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో కోరుట్ల నియోజకవర్గానికి సంబంధించి అసలు ఎవరెవరు అభ్యర్థులు ఉండబోతా ఉన్నారు, అండ్ దాంతో పాటుగా ఇప్పటికే కోరుట్ల నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఆల్మోస్ట్ అభ్యర్థిని ప్రకటించింది, అండ్ దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరు ఉన్నటువంటి ఆతృత కూడా కనబడతా ఉంది. అండ్ మోరోవర్ బీజేపీ పార్టీ కూడా కొంత బలోపేతంగా ఉండేటువంటి నియోజకవర్గం కోరుట్ల అని చెప్పుకోవాలి. అండ్ ఈ మూడు ప్రాంతాలకు సంబంధించి మనం చూసుకుంటే కోరుట్ల నియోజకవర్గానికి సంబంధించి గతంలో కాంగ్రెస్ నేతలు కూడా పోటీ పడ్డారు, కొంత కాంగ్రెస్ గ్రాఫ్ను పెంచేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగించారు. సో ఈసారి కోరుట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అండ్ దాంతో పాటుగా ఏ అభ్యర్థి గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి? వెన్నెల అయితే ఈసారి కోరుట్ల నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోబోతుందని చెప్పవచ్చు. కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఎమ్మెల్యే తనయుడు ఈసారి మాత్రం టికెట్ వరించింది. అంటే తన తనయుడు అంటే కాస్త వయసులో పైబడిన అనంతరం ఇప్పుడు సంజయ్ కి కేటాయించాలని చెప్పేసి విద్యాసాగర్ రావు, ప్రస్తుత ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తన తనయుడికి అధికారాన్ని ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన ప్రచారంలో కూడా దూసుకెళ్తున్న పరిస్థితి నెలకొంది. డాక్టర్ సంజయ్ కుమార్ ఈయన వృత్తిరీత్యా డాక్టర్ అయినప్పటికీ ఈసారి రాజకీయాలలో రాణించాలని దాదాపు ఒక 2-3 నెలల నుంచిగా కూడా ప్రజల మధ్యలో తిరుగుతూ కూడా పలు సేవా కార్యక్రమాలు కూడా మొదలుపెట్టిన పరిస్థితి అయితే నెలకొంది. అంటే ఇటు పోతే కాంగ్రెస్ నుంచి రాజకీయ కురువృద్ధులు దివంగత మాజీ రత్నాకర్ రావు, జువ్వాడి ఎండోమెంట్ శాఖ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు తనయుడు జువ్వాడి నరసింహరావు కూడా బరిలోకి దిగే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటికీ ఆ ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి 3-4 ఆశావాహులు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా ఈ నియోజకవర్గం నుండి జువ్వాడి నరసింహారావు పేరైతే ప్రధానంగా వినిపిస్తుందని చెప్పవచ్చు. ఇకపోతే బీజేపీ పార్టీ నుండి ఒక ఆసక్తికర పరిణామం అయితే చోటు చేసుకుంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్నారని చెప్పేసి ఒక వినికిడి అయితే ఉంది. అంటే ఒకవేళ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కనుక ఈ స్థానం నుంచి పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఒక త్రిముఖ పోరు నెలకొనుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా అంటే ధర్మపురి అరవింద్ ఇటీవల కాలంలో చూసినట్టయితే పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమాలు అంటే నిజామాబాద్ లో ప్రెస్ మీట్లతో పాటు ఇంకా మిగతా కార్యక్రమాలు అంటే ముఖ్య కార్యకర్తల సమావేశాలు ఇటీవల కూడా గత 3 రోజుల క్రితం కూడా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించినప్పుడు కూడా ఒక ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఇటీవల కాలంలో నిజామాబాద్ బహిరంగ సభలో ప్రధాని మోడీ పసుపు బోర్డు గురించి ప్రస్తావించి పసుపు బోర్డు తీసుకొస్తున్నా అంటే గత 4 ఏళ్ల నుంచి కూడా జాప్యం చేస్తున్నారని చెప్పేసి వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించిన అనంతరం ఎమ్మెల్సీకి కవితకు ధీటుగా కూడా ఆయన సమాధానం ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇకపోతే పసుపు బోర్డు సాధించిన అనంతరం ఇప్పుడు ఈ నియోజకవర్గంపై కాన్సన్ట్రేట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ప్రధానంగా జగిత్యాల జిల్లాలో మామిడి పంట కూడా పెద్ద ఎత్తున కూడా ఎగుమతి చేసుకునే పరిస్థితి ఉంటది. అయితే ప్రధానంగా ఈసారి ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసి భవిష్యత్తులో మామిడి బోర్డు కూడా తీసుకొచ్చే ఆశ సాధిస్తామని చెప్పేసి కార్యకర్తలను ఉద్దేశించి కూడా ఆయన గత 3 రోజుల క్రితం కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితి ఉంది. అంటే మొత్తానికి ఈసారి త్రిముఖ పోరు నెలకొనుందని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ జువ్వాడి నరసింహారావు అయితే ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్న పరిస్థితి, ఇటు కల్వకుంట్ల సంజయ్ కుమార్ కూడా దూసుకెళ్తున్న పరిస్థితి. అంటే ఇప్పుడు త్రిముఖ పోరు అయితే కోరుట్ల నియోజకవర్గంలో ప్రధానంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ గత 2 పర్యాయాలు కూడా కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఎమ్మెల్యేగా కొనసాగినప్పటికీ ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యతిరేకతతో ఈ మార్పు అయితే చోటు చేసుకోనుంది. దాదాపుగా బీజేపీ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మధ్య పోటీకి కొనసాగనుందని కూడా చెప్పొచ్చు. ప్రణయ్, ఇప్పుడు చూసుకుంటే వరుసగా 3 సార్లు కూడా కల్వకుంట్ల విద్యాసాగర్ రావే గెలుపొందుతూ ఆయన 30,000 మెజార్టీని చూపిస్తూ వస్తున్నారు. అండ్ ఈసారి బీఆర్ఎస్ పార్టీ కొంచెం రిస్క్ తీసుకుంది అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఈసారి కల్వకుంట్ల సంజయ్ కుమార్ ని బరిలోకి దించనున్నారు. అసలు ఎలాంటి ఉన్నప్పటికీ కూడాను ఆల్రెడీ వరుసగా గెలుస్తున్నటువంటి వ్యక్తిని తొలగించి కొత్త అభ్యర్థిని తీసుకురావడంపై బీఆర్ఎస్ పార్టీ తానే స్వయంగా ఓటమి పాలు స్వీకరిస్తుంది అనుకోవచ్చా, లేదంటే మరి ఏ పార్టీకైనా అసలు గెలుపు ఇవ్వాలి అని చూడాలని అనుకుంటుంది అనుకోవచ్చా? కావాలని పక్క పార్టీకి గెలిపి ఇవ్వాలని మాత్రం ఎవరు ఊహించారు. కాకపోతే వయసు పైబడిన అంటే విద్యాసాగర్ రావు వయసు అనారోగ్య సమస్యల నిమిత్తం ఆయన కొడుకు సంజయ్ ని ఈ ప్రాంతం నుంచి బరిలోకి దిగించాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఈ ప్రయత్నంలో కూడా సఫలమయ్యారని చెప్పొచ్చు. దాదాపు 119 నియోజకవర్గాలలో కేటాయించిన ముఖ్యమంత్రి మార్పు చేసిన వాటిలో కోరుట్ల నియోజకవర్గం కూడా ఒకటి ఉంది. అంటే ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా 2 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాకుండా ఈసారి మార్పు చోటు చేస్తుంది. మార్పులో
వేములవాడ అనంతరం కోరుట్ల నియోజకవర్గం కూడా ఉంది. కోరుట్లలో విద్యాసాగర్ రావు కాస్త వయసు పైబడడంతో పాటు అనారోగ్య సమస్యలతో తలెత్తడంతో కూడా సంజయ్ ని బరిలోకి అంటే ఆ యువకుడు అనే ఒక ఉత్సాహంగా పనిచేస్తాడు, రాజకీయాలలో రాణించాలి అనే ఉద్దేశంతో ముఖ్యంగా విద్యాసాగర్ రావు తన తనయుండి ఈ రంగంలోకి అంటే రాజకీయాలలోకి రాణించాలనే ఉద్దేశంతో కూడా రంగప్రవేశం చేయించినట్టు కూడా మనం చెప్పవచ్చు వెన్నెల. ఎస్ శ్రీకాంత్, ఒకసారి మనం జగిత్యాల వెళ్దాం. జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటే 2018లో ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య మనం చూసుకుంటే 1,59,720 ఓటర్లు మనకు ప్రధానంగా కనబడతా ఉన్నారు. అండ్ ఇక్కడ గెలిచినటువంటి పార్టీ అధికార బీఆర్ఎస్ పార్టీ డాక్టర్ సంజయ్ కుమార్ ఇక్కడ గెలుపొందడం జరిగింది. అండ్ దాంతో పాటుగా మెజారిటీ కూడా హైయెస్ట్ మెజారిటీ మనకు ఆల్మోస్ట్ నిజామాబాద్ సెగ్మెంట్ లోనే హైయెస్ట్ మెజారిటీ అంటే ఈ నియోజకవర్గం అని చెప్పుకోవాలి. దాదాపు 61,185 ఓట్ల మెజారిటీతో ఆల్మోస్ట్ సంజయ్ కుమార్ గెలిచిన పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్, ఇప్పుడు చూసుకుంటే జగిత్యాలలో 2018 ఎన్నికల్లో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి డాక్టర్ ఎం సంజయ్ కుమార్ 1,04,247 65.27% తోటి 61,185 భారీ మెజార్టీతోనే ఆయన గెలుపొందారు. ఇకపోతే కాంగ్రెస్ నుంచి చూసుకుంటే టి జీవన్ రెడ్డి 43,062 26.96% తోటి ఆయన ఓటమి పాలయ్యారు. ఇక బీజేపీని చూసుకుంటే రవీందర్ రెడ్డి ముదుగంటి 4,817 3.2 అతి తక్కువ శాతం తోటి ఆయన ఓటమి పాలయ్యారు. ఎస్, ఇక మనం 2023కు సంబంధించినటువంటి ఓటర్ల పూర్తి స్థాయిలో ఓటర్ల సంఖ్య చూసుకున్నట్లయితే మొత్తం ఓటర్ల సంఖ్య 2,13,287 ఓటర్లు మనకు పూర్తి స్థాయిలో కనబడతా ఉన్నారు. దీంట్లో పురుష ఓటర్లకు సంబంధించి మనం మాట్లాడుకుంటే 1,03,419 పురుష ఓటర్లు ఉంటే మహిళా ఓటర్లకు సంబంధించి 1,09,853 మహిళా ఓటర్లు కనబడతా ఉన్నారు. ఇకపోతే 2023 ఎన్నికలు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ డాక్టర్ ఎం సంజయ్ ని ఖరారు చేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి టి జీవన్ రెడ్డి బరిలో ఉండబోతున్నారు. ఇక బీజేపీ నుంచి ఇంకా కూడా ప్లేస్ ఖాళీగానే ఉంది. ఎస్, ఒకసారి మనం పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి మనం డిస్కషన్ చేస్తే శ్రీకాంత్, అసలు జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడుకోవాలి అని అంటే ఇక్కడ ఆల్మోస్ట్ సంజయ్ కుమార్ కి సంబంధించినటువంటి విషయాల్లో చాలా వరకు అసంతృప్తులు ఎదుర్కొన్నారు. అండ్ దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అదే పార్టీలో ఉన్నటువంటి ఒక మహిళా నేత పార్టీకి రాజీనామా చేస్తూ బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. అనేక విమర్శలు ఆయనపై తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ ఎటకేలకు మళ్ళీ సంజయ్కి పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. బీఫామ్ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయిందని చెప్పి. అయితే ఈ నేపథ్యంలో మరి ఈసారి అక్కడ జీవన్ రెడ్డి కూడా అంతే పోటీ చేయటువంటి నాయకుడు, చాలా సీనియర్ నాయకుడు. ఆయన దాంతో పాటుగా ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నటువంటి నాయకుడు. సో అట్లాంటి నాయకులతో పాటుగా భోగ శ్రావణికి కూడా ఈసారి ఏదైతే సంజయ్ కుమార్ తో గొడవలతో బయటకు వచ్చినటువంటి భోగ శ్రావణికి కూడా బీజేపీ పార్టీ టికెట్ ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆల్మోస్ట్ ఆమె పేరు ఫైనల్ గా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరి పోటీ ఎలా ఉండబోతా ఉంది? సంజయ్ కుమార్ గెలిచేటువంటి దాఖలాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఎస్ ప్రణయ్, జగిత్యాల జిల్లా రాజకీయంగా ఒక చైతన్యంగా ఉందని కూడా చెప్పవచ్చు. అంటే ప్రతిసారి కూడా ఇక్కడ మార్పు చోటు చేసుకునే పరిస్థితులు అయితే నెలకొంటుంటాయి. అంటే గతంలో ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన జగిత్యాల జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి అటు టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన ఈ ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగనున్నారు. ఈయన ఈ ప్రాంతంలో అధికార పార్టీ పట్ల వైఫల్యాల పట్ల కూడా ఆయన పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తున్నారని చెప్పవచ్చు. ప్రధానంగా ఇథనాల్ కు సంబంధించి ఒక ఫ్యాక్టరీ నెలకొల్పే క్రమంలో కూడా ఆ బాధితులను అందరినీ కూడా చేరదీసి ఆ ఫ్యాక్టరీని రద్దు చేయాల్సిందిగా కూడా తన ఉద్యమాన్ని ఒక స్థాయిలో తీవ్రతరం కూడా చేసిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం జీవన్ రెడ్డి ఆ మద్దతుదారులు కూడా పెద్ద ఎత్తున కూడా అంటే ఈసారి అంటే 2 సార్లు కూడా ఇదంతా కూడా అంటే గతంలో పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పటికీ కూడా కాస్త మార్పు కోరుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మార్పు సర్వసాధారణమైందని చెప్పొచ్చు. ఈసారి కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చే దిశగా కూడా సంకేతాలు కూడా అందుతున్నాయి. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న సంజయ్ కుమార్, డాక్టర్ సంజయ్ కుమార్ వృత్తినిత్యా నేత్ర వైద్య నిపుణులు అయినప్పటికీ సౌమ్యులుగా ఉన్నప్పటికీ కూడా ఆయన గతంలో భారీ మెజారిటీతో గెలుపొందినప్పటికీ కూడా అంటే జీవన్ రెడ్డి అప్పుడు బీఆర్ఎస్ పార్టీపై ఉన్న గాలి వల్ల ఆయన సంజయ్ కుమార్ కూడా పెద్ద ఎత్తున మెజారిటీ సాధించడం అని చెప్పొచ్చు. ఇకపోతే పార్లమెంట్ పరిధి అంటే ఎమ్మెల్సీ కవిత మద్దతు కూడా సంజయ్ కుమార్ కి పెద్ద ఎత్తున ఉంటుందని చెప్పు. ప్రధానంగా కవిత ప్రతిసారి పర్యటనలో భాగంగా సంజయ్ కుమార్ మద్దతు ఇస్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలో ఈసారి సంజయ్ కుమార్ కి మళ్ళీ టికెట్ వరించిందని కూడా చెప్పొచ్చు. అయితే రెబల్ అభ్యర్థిగా అంటే ఆ పార్టీ నుంచి మాజీ మున్సిపల్ చైర్మన్ పదవి చేపట్టిన భోగ శ్రావణి రెబల్ అభ్యర్థిగా మారి పార్టీకి రాజీనామా చేసి అప్పట్లో ఒక సంచలన కామెంట్స్ కూడా చేసింది ఎమ్మెల్యే పట్ల.
పార్టీలో తగిన గుర్తింపు లేదు, మహిళల పట్ల వివక్ష కొనసాగుతుందని చెప్పేసి కూడా భోగ శ్రావణి పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన పరిస్థితి అది. అదనంతరం ఆ రాజకీయ పరిణామాలు శరవేగంగా కూడా మారిన పరిస్థితి అయితే ఉంది. ఆమె బీజేపీ పార్టీలో చేరి, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీ పార్టీ నుంచి 4-5 అభ్యర్థులు ఆశావాహులు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా బీజేపీ పార్టీ నుండి భోగ శ్రావణి పేరు మాత్రం పెద్ద ఎత్తున కూడా వినిపిస్తుందని కూడా చెప్పవచ్చు. ఇకపోతే పన్నాల తిరుపతి రెడ్డి, ఆయన రైతు సంఘం నేత కూడా చెప్పవచ్చు. రైతుల సమస్యపై, అంటే ఈ ప్రాంతంలో ప్రధానంగా చెల్గల్ మార్కెట్ వ్యవసాయానికి మార్కెట్ గా కూడా చెప్పవచ్చు. మామిడి దిగుమతికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఈ దేశవ్యాప్తంగా కూడా ఈ ప్రాంతం నుంచి కూడా ఎగుమతులు కొనసాగుతుంటాయి. ఈ మామిడి రైతులందరినీ కూడా చేరదీసి రైతులతో మమేకమై పన్నాల తిరుపతి రెడ్డి కూడా దాదాపు ఒక బరిలో దిగే అవకాశం అయితే ఉంది. ఇంకపోతే మదన్ మోహన్ అడ్వకేట్, వృత్తిరీత్యా అయిన అడ్వకేట్ అయినప్పటికీ కూడా ఈ ప్రాంతానికి సంబంధించి సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి. ఒక రాజకీయంగా కూడా ఆయన ఈ బీజేపీ పార్టీ నుంచి ఒక ప్లాట్ఫామ్ ను వెతుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. గతంలో పోటీ చేసి ఓడిన ముదిగంటి రవీందర్ రెడ్డి కూడా ఆశావాహుల లిస్టుల్లో ఉన్నారని చెప్పొచ్చు. ప్రధానంగా ఈసారి మాత్రం ఇక్కడ త్రిముఖ పోరు నెలకొన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వెనెల ఎస్, మొత్తానికి జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి పరిస్థితులు అట్లా ఉన్నాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ రెబల్ అభ్యర్థులే 2-3గా అక్కడ పోటీ చేసేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తూ ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా మనం ఇంకొకసారి చర్చించుకుంటే భోగ శ్రావణి ఈసారి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ మరొక బీజేపీ నేత ఇంతకుముందు శ్రీకాంత్ చెప్పినట్టుగా ఆ వ్యక్తి కూడా ఆల్మోస్ట్ మధుసూదన్ ఆల్మోస్ట్ లైన్లోకి వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. మదన్ మోహన్ గారు అండ్ అయితే ఇప్పుడు 7 నియోజకవర్గాల నుంచి హోరీ పోటీ జరగబోతోంది. అండ్ ఇది వాళ్ళ ఎలక్షన్ గ్రౌండ్ రిపోర్ట్. మరో ఎలక్షన్ గ్రౌండ్ రిపోర్ట్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ విత్ అమ్మ న్యూస్. నిజం కోసం, జనం కోసం.